రుద్రంగి మండలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను శనివారం గ్రామ సర్పంచ్ గండి నారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి ప్రారంభించారు. 25 రోజుల వరకు టోర్నమెంట్ కొనసాగుతుందని ఆసక్తి ఉన్న క్రీడా జట్లు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన మొదటి జట్టుకు 25,000, రెండవ బహుమతి 15,000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ₹1,000 బహుమతిగా ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే ఇట్టి టోర్నమెంట్ కు సహకరిస్తున్న ఎర్రం గంగనరసయ్య అండ్ బ్రదర్స్ కి ₹15,000 విలువ గల బహుమతులు ఖర్చు అందజేశారు. ఇప్పా మహేష్ ₹10,000, అలాగే గంగం మహేష్ ₹5,000 అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను యువతులు ప్రోత్సహిస్తూ సహకరించిన దాతలకి ఆర్గనైజర్ పెద్ది శ్రవణ్ ధన్యవాదాలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ క్రీడల వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే సంక్రాంతి సెలవులో క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారులకు నైపుణ్యం పెరుగుతుందని అన్నారు. క్రీడా పోటీలో గెలుపోటములు సహజమని స్పోర్టివ్గా తీసుకుని యువత క్రీడల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మినయ్య, ఎర్రం శ్రీనివాస్, వార్డు మెంబర్ ఎర్రం అరవింద్తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి టీం రుద్రంగి వారి ఆధ్వర్యంలో విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ అనేది చాలా శుభసూచకం. ఈ సంక్రాంతి సెలవులు 15 రోజులు వస్తున్న సందర్భంగా 10-15 రోజులు యువత చెడు మార్గాన్ని ఎంచుకోకుండా క్రీడల వైపు మళ్లించే విధంగా యువత ఆలోచన చాలా గొప్పది. ఇదే కాదు, రానున్న రోజుల్లో కూడా యువతకు నాయకులం దయచేసి హామీలే కాదు, వాళ్ళకు అండగా ఉండి అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించినట్టయితే గతంలో కదా రుద్రంగి అంటే వాలీబాల్ అంటే రుద్రంగి అన్న విధంగా ఏ విధంగానైతే పేరుందో అదేవిధంగా క్రికెట్ అంటే రుద్రంగి అంటే క్రికెట్ అనే మా ఆలోచన కూడా తీసుకొచ్చేందుకు చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ చూస్తే క్రికెటర్ కూడా గ్రౌండ్ అనేది ఒక కొరతనే ఉన్నది. మరి ఇక్కడ ల్యాండ్ ఇప్పుడు మండల కేంద్రం ఏర్పడేది కాబట్టి గవర్నమెంట్ భూమి కొరత ఉంది కాబట్టి మరి పెద్దలందరం కూడా మనం అందరం కలిసి గౌరవనీయులు పెద్దలు మన ఊరు బిడ్డ రుద్రంగి మన ముద్దుబిడ్డ సీనన్న గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మరి ఏదైనా ఒకటి గ్రౌండ్ సూచించే విధంగా మనం అందరం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గెలుపు ఓటంలు అనేది సహజం. గెలిస్తేనే మరి ఏదో కాకుండా మరి ఇక్కడ దాకా తీసుకొచ్చి మరి నిర్వాహకులు మరి ఏ ఒడిదుడుకులు లేకుండా నిర్వహణ చేయాలని మరి రుద్రంగి పేరును కూడా కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు. ఆటల్లో గెలుపు ఓటములు సమానమే. ఇవాళ ఓడిన వ్యక్తి రేపు గెలవడం కంపల్సరీ సాధ్యమైంది. ఈ క్రీడల వల్ల నైపుణ్యత కానీ ఆరోగ్యం కానీ మంచిగా మెరుగుపరచుకోవచ్చు. మనందరం కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి మరి నిర్వాహకులకు వెన్నుదండ ఉండి మనందరం సహకరించి ఆటలు మన దాదాపు 40 టీంలు వచ్చినాయి చెప్తున్నారు. చాలా సంతోషం. ఎలాంటి గొడవలు లేకుండా మంచి ఆటలతో మనసు మంచి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మంచి చక్కగా ఆటలు ఆడుకోవాలి. ఇంకొకటి గ్రౌండ్ విషయంకి వస్తే కాలేజ్ దగ్గర ఉన్నది ప్లేసు, అవసరమైతే ఈ జారుబండ ఏరియాలో కూడా ఉంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి ఒకసారి దృష్టికి తీసుకెళ్ళి ఎంఆర్ఓతో సర్వే చేయించి ఖచ్చితంగా ఈ తొందరలోనే గ్రౌండ్ ఏర్పాటు. ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న రుద్రంగి క్రికెట్ క్లబ్ అసోసియేషన్ వారికి, ఆర్గనైజేషన్కు, దీంట్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా స్థాయి టోర్నమెంట్ అనేది గతంలో ఎప్పుడూ చాలా రోజుల కింద ఇంత పెద్ద ఎత్తున జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున పెట్టడం, ఇంత మంచి గ్రౌండ్ను చదును చేసి ఇంత రిస్క్ తీసుకొని చేయడం అనేది మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా రుద్రంగిలో స్పోర్ట్స్కు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. స్టూడెంట్ కావచ్చు, పెద్దలు కావచ్చు, సపోర్టింగ్ ఇంతకుముందు చాలా బాగుండే. ఇప్పుడు కూడా మీరు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వారు ఏ విధంగా అయితే గ్రామంలో ఉన్న పెద్దలను, అదే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారిని గుర్తించి వారి నుంచి మీరు ఏ విధంగా అయితే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఆర్థిక